హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వినాయక చవితి రోజున వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం నేనైతే ఇలా సింపుల్గా చేశాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు డ్రై రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ తీసుకొని అందులోనే ఒక స్పూన్ షుగరు అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. ఇలా షుగరు సాల్ట్ వేయడం వల్ల ఉండ్రాలు చప్పగా లేకుండా ఉంటాయి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఫ్లేమ్ని లోలో పెట్టేసి పిండిని కొంచెం కొంచెం వేస్తూ గరిటెతో ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే 2-3 నిమిషాలకి ఈ పిండి అంతా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెసల మీద మూత పెట్టి ఈ పిండి మొత్తం ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని దీన్ని సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారు చేయాలి. ఈ పిండి ముద్ద చేతికి కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తుంది కాబట్టి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కానీ లేదంటే చేతిని కొంచెం పొడి పిండిలో డిప్ చేసుకుని కానీ బాల్స్ కింద చేసుకోవాలి. నేనైతే చేతికి కొంచెం పొడి పిండి అద్దుకుని కొంచెం పిండి ముద్దను డివైడ్ చేసుకుని తర్వాత బాల్స్ కింద చేసుకున్నాను. పాయసం కొంచెం చిక్కగా రావడానికి ఇందులో కొంచెం పిండి ముద్దను ఉంచుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలపడానికి నాకు 1/2 కప్పు పైనే వాటర్ పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలోకి 2 కప్పుల పాలు 1 కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ పాలు ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయి. మీకు నచ్చితే 3 కప్పుల పాలు తీసుకోవచ్చు. ఇలా పాలు ఒక పొంగు వచ్చి బాగా మరిగాక ఉండ్రాలన్నీ సైడ్ నుంచి వేయాలి. మీరు మధ్యలోంచి వేసారంటే పాలు మీదకు తోలుతాయి. అలాగే ఉండ్రాలు వేసేటప్పుడు సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు వెజల్ మీద మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉండ్రాలని 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ లోపల కార్డమం పౌడర్ కోసం ఒక మిక్సర్ జార్లో 2 కార్డమమ్స్ 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఫైన్గా పౌడర్ చేయాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఉండ్రాలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఈ ఉండ్రాలు ఇంకొంచెం ఉడకాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి చిన్న పిండి ముద్ద ఉంచుకుని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసాక అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలుగా పాయసం చిక్కబడిపోతుంది. ఇప్పుడు 1/2 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేయాలి. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ తక్కువ వేయక్కర్లేదు. షుగర్ వేసాక కార్డమం పౌడర్, కొంచెం కొబ్బరి తురుము, అలాగే చిటికెడు పచ్చికర్పూరం వేయాలి. పాయసం అయితే రెడీ అయిపోయింది. చివరిగా మీ దగ్గర నట్స్ ఉంటే నట్స్తో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే చిన్నగా కట్ చేసిన బాదం, క్యాష్యూ అలాగే రైసిన్స్ నేతిలో బాగా ఫ్రై చేసుకుని పాయసంలో వేశాను. చాలామందికి పాయసం తెల్లగా ఉంటే తినబుద్ధి కాదు కదా, నా ఆలోచన కూడా అలాగే ఉండేది. కానీ ఈ పాయసం ఒకసారి టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే అదిరిపోయింది అంటారు. మరి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.